నేటి రాశి ఫలాలు. మిథున రాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. అలాగే జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అన్ని వైపుల నుండి ఆదాయం అనేది అందుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఫలించి మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు స్థిరాస్తి కొనుగోలుకున్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు కొత్త విషయాలను తెలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సాఫీగా సాగుతాయి. ఇక విద్యార్థులు అనుకున్న విజయాలను సాధిస్తారు. ఇక చిరకాల మిత్రులను కలుసుకొని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అన్నింటా శుభయోగాలే కలుగుతాయి. ఇక ఆలోచన విధానంతో మరింత ముందుకు వెళ్తారు. ఇక నిల్వ చేసిన సొమ్ము ప్రస్తుతం ఉపయోగపడుతుంది. మీకు కొంత సొమ్ము సకాలంలో అందుతుంది. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. ఇక ఈరోజు ధార్మిక కార్యక్రమాలను చేపడతారు. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు అనేవి నెలకొంటాయి. అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక విద్యా విషయంలో మంచి ప్రయోజనకరమైన ఫలితాలను మాత్రం ఈరోజు విద్యార్థులు పొందగలుగుతారు. చాలా బాగుంది. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇంట వేడుకలను నిర్వహిస్తారు. అలాగే సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా మిథున రాశి వారికి ఈరోజు అందుతాయి. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో రెట్టింపు లాభాలను పొందుతారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది కనబడుతుంది. అలాగే సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది తోడ్పడుతుంది. ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింత లాభాల కోసం కృషి చేస్తారు. మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కొత్త సంస్థల ఏర్పాట్లు కూడా విజయాన్ని సాధిస్తారు. ఇక భాగస్వాములతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సర్దుబాటు చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న మార్పులను పొందడం ఈరోజు తథ్యమవుతుంది. అనుకున్న చోటికి బదిలీలు కానివ్వండి, ఉద్యోగ మార్పునకు ప్రమోషన్స్ కోసం రాసే పరీక్షలలో విజయాన్ని సాధించడం కానివ్వండి, మంచి మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. ఇక పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. కళాకారులకు, క్రీడాకారులకు విదేశాలలో, స్వదేశంలో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ముఖ్యంగా మహిళలకి ఉత్సాహకరంగా ఉంటుంది ఈరోజు. కుటుంబ సభ్యుల సహాయక సహకారాలు అనేవి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు లేత ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.